క్వశ్చన్ ఏంటంటే 550 ప్లస్ మార్క్స్ వస్తే మాకు పక్కా సీట్ వస్తుందా అని. జనరల్గా మాకు 10th క్లాస్లో మంచి మార్క్స్ వస్తే సీట్ కన్ఫర్మా అని. ఇందులో రియాలిటీ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు తెలంగాణ IIIT 2026 బాస్రాకి సంబంధించి ఫేజ్ 1 సెలెక్షన్ ప్రాసెస్ గురించి అయితే మీకు చెప్తాను. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ గురించి కూడా అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ తెలంగాణ IIIT 2026 బాస్రాకి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క రిజల్ట్స్ మనకి మే 30వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్లో మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన ఏ లిస్టు అయితే ఉండదు. వీళ్ళకి సపరేట్గా వేరే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి నిన్నటితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. సుమారుగా దీనికి 800 మెంబర్స్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే మనకి తెలంగాణ IIIT అప్లికేషన్ డేట్ అనేది మే 14వ తేదీతోనే కంప్లీట్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి సుమారుగా 20,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టుగానే కొంచెం కాంపిటీషన్ అనేది టఫ్గానే ఉండొచ్చు. ఇప్పుడు మీకు నేను ఫేజ్ 1 సెలెక్షన్ ప్రాసెస్ గురించి చెప్తాను. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక పక్క ఆర్డర్లో ట్రాన్స్పరెంట్గా జరుగుద్ది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుద్ది. ఈ మెరిట్ లిస్ట్ కూడా రిలీజియన్ అండ్ లొకాలిటీ బేస్ చేసుకుని మనకి ఈ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మెసేజెస్ అయితే వస్తాయి. ఆ మెసేజ్లో మనకి కాల్ లెటర్ అయితే ఉంటుంది. ఆ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి అందులో ఫుల్గా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మనం ఏ క్యాంపస్కి వెళ్ళాలి, ఎక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది అని చెప్పేసి మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. మహబూబ్ నగర్ క్యాంపస్ వాళ్ళకి మహబూబ్ నగర్ అని వస్తుంది, బాసరా క్యాంపస్ వాళ్ళకి బాసరా అని వస్తుంది. సో మీకు ఏ క్యాంపస్ అయితే వచ్చిందో ఆ క్యాంపస్కి వెళ్ళి మీరు పూర్తిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్లు కూడా పట్టుకు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత సీట్ అలొకేషన్ అనేది జరుగుద్ది. సో ఇది ఫేజ్ 1 సెలెక్షన్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను లాస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకుని కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్తాను. మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు మార్క్స్ కాకుండా గ్రేడ్ పాయింట్స్లో మనకి రిజల్ట్స్ అనేవి ఉండేవి. లాస్ట్ ఇయర్ నుంచే మార్క్స్ సిస్టమ్ అనేది పెట్టారు. సో నేను ఈ కట్ ఆఫ్ అన్నది లాస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నది నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 24+ ఎడిషనల్గా యాడ్ చేస్తారు కాబట్టి ఆ 24 మార్క్స్ కలుపుకుని నేను కట్ ఆఫ్ అన్నది చెప్తున్నాను. అంటే నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు చెప్పే కట్ ఆఫ్ 24 మార్క్స్ కలిపా లేదంటే కలపకుండానా అని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అయితే 24 మార్క్స్ యాడ్ చేసుకుని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు 24 మార్క్స్ యాడ్ చేసుకున్నాక వచ్చిన కట్ ఆఫే. ఇది ఓన్లీ జస్ట్ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓసీ వాళ్ళకి 585 to 590 వరకు ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 575 to 585 వరకు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 575 to 580 మార్క్స్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకి 565 to 575 మార్క్స్ ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 560 to 570 మార్క్స్ అయితే ఉండాలి. సో ఇది నేను జస్ట్ లాస్ట్ ఇయర్ మార్క్స్ బేస్ చేసుకుని తీసుకున్న కట్ ఆఫ్ మాత్రమే. ఈ వీడియోలో మీకు నేను ఫేజ్ 1 సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చెప్పాను అండ్ అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చెప్పాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.